చదువుకున్న వచనంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఈ 2 పత్రికలు రాసింది అపోస్తలుడైన పౌలే. గలతీ రాసిన పత్రికలో అది ఆయన వ్యక్తిగతంగా ఆయనకి దగ్గరగా, లేకపోతే ఆయన ఆ వచనాన్ని స్వతంత్రించుకున్నట్టుగా ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని చెప్తున్నాడు. ఇక్కడ మనందరితో కలిపి ఆయనతో సహా ఇక్కడ ఈ వచనంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాను. ఎందుకని ఆయన మన కొరకు బలి అయ్యాడు? ఆయన తన ప్రేమలో మన కోసం ఏమేం చేశాడంటే, మనం పోయినసారి ఇలా చెప్పుకున్నాం, ఆయన మనల్ని ఎంతో ఉన్నతంగా ప్రేమించాడని, ఆయన ప్రేమించాడు కాబట్టే మనం ఇంకా లయము కాలేదని, ఆయన ప్రతిరోజు నూతనంగా మనల్ని ప్రేమిస్తున్నాడని, ప్రేమిస్తూనే ఉన్నాడని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మనలను ప్రేమించుచు అంతం వరకు ఆయన మనలను ప్రేమిస్తాడని, ఆయన ప్రేమ గురించి మనం చెప్పుకున్నాం. ఆయన అలా మనల్ని ప్రేమించాడు కాబట్టే ఈరోజు మనం సజీవుల సంఖ్యలో ఉన్నామని, అంతగా ప్రేమించే ఆయనను ఆరాధించకుండా మనం మౌనంగా ఉండకూడదని అంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈరోజు ఆయన ఎలా మనల్ని ప్రేమించాడు అంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉండగా ప్రేమించబడ్డామంటే, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంతా దానికి సమాధానం. ఆయన ఏ పరిస్థితుల్లో ఉండగా మనలను ప్రేమించాడంటే, మనందరికీ బాగా పరిచయమైన వచనాలు ఇవన్నీ. మనం ఇంకా పాపంలో అపరాధంలో ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు. పాపంలో అపరాధంలో ఉండగా ఎవరైనా మనతో స్నేహం చేస్తారా? మనతో మన సహవాసాన్ని ఇష్టపడతారా? మన ఫెలోషిప్ని యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. ఎవరైనా స్నేహం చేయాలన్నా, కలిసిమెలిసి తిరగాలన్నా, వాళ్ళతో మనం ఉండాలన్నా, మనతో వాళ్ళు ఉండాలన్నా అన్నీ ఏం చూసుకుంటాం? మనం అన్నీ మంచి లక్షణాలే చూసుకుంటాం. చెప్పాలంటే మనకంటే ఒక మెట్టు ఇంకొంచెం మంచి వాళ్ళు అయితే బెటర్ అనుకుంటాం. ఎందుకని? మనల్ని భరించాలి కదా. మనకంటే ఇంకొక రెట్టు చక్కటిగా ఉన్న వాళ్ళని చూసుకుంటాం. మనకంటే గుణలక్షణాలు అన్నిట్లో కొంచెం రెట్టింపైన వాళ్ళతో స్నేహమే మనకి ఇష్టం. కానీ యేసు మనల్ని ఏ పరిస్థితిలో ప్రేమించాడంటే, తండ్రి మనం ఇంకా పాపంలో అపరాధంలో ఉండగానే ఆయన మనలను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడో చూడండి. మనకి దానికి వచ్చే మన ప్రతిఫలం ఏంటంటే, 3వ వచనంలో మనం ఉగ్రతకు పాత్రులమైన వాళ్ళం. 3వ వచనం చివరి లైన్ చదవండి. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ వచనం, కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు మనం పాత్రులమై ఉన్నాము. ఉగ్రతకు పాత్రులం మనం అంటే, మనం నశించిపోవడానికి సరిపోయిన వాళ్ళం. అర్థమవుతుంది కదండి. మనకి ఇంకా ఏం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మనకి ఏదైనా ఒక బహుమానం ఉందంటే అదేంటి? ఉగ్రతే. మనం అలాంటి పాపంలో అపరాధంలో చనిపోయి ఉండగా ఆయన మనలను ప్రేమించాడు. మనకు ఉగ్రతే సరిపోతుంది. కానీ దానిని ఆయన మనకి ఇవ్వకుండా ఆయన తన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని మనకు బలిగా ఇచ్చాడు. చూడండి, ఆ పక్క పేజ్ అలా తిప్పితే, ఆయన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం కృపచేత రక్షించబడ్డాము. మనం ఏం పే చేయలేదు, మనమేమి దానికోసం ఖర్చు పెట్టలేదు. ఆయన బలయ్యాడు కదా అని మనల్నేం బలి పశువుల్ని తెమ్మనలేదు. ఆయన మన కోసం చనిపోయాడు కదా అని ఎక్కడ మనల్ని ఆయన కోసం ఏమీ చనిపోమనలేదు కదా. అన్నాడు ఎక్కడన్నా? మీరు ఒకసారన్నా నా కోసం చనిపోండి అన్నాడు ఆయన? లేదు కదా. ఆయన మన నుంచి ఏమీ కూడా కోరుకోలేదు. ఉచితంగా ఆయన తన రక్షణను మనకు
అనుగ్రహించాడు. మనం ఉగ్రతకు పాత్రులమే, కానీ దేవుడు ఆయన మహాకృపచేత మనలను బ్రతికించాడు. చూడండి, ఇంకా చూస్తే 11వ వచనంలో మనం మునుపు శరీర సంబంధమైన వారం అంటే సున్నతి లేని వారం. దాని అర్థం ఏంటంటే 12వ వచనంలో సహపౌరులము కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారమై ఉన్నవారం మనం. మునుపు మనం ఎవరం? పరదేశులము అంటే పరలోకానికి చెందిన మనుషులము కాము. మనకి ఉగ్రతే సరిపోయిద్ది కాబట్టి మనం నరకానికి చెందిన వాళ్ళం. ఇంకా మనకి దేవుడు ఎవరో అసలేమీ తెలియదు. ఏదో మనకి తెలిసిన మన ఆచారాలుగా మన కుటుంబాల్లో ఎవరెవరినైతే దేవుళ్ళని చెప్పుకుంటూ ఆరాధిస్తూ వస్తున్నారో, పూజలు చేస్తూ వచ్చారో, ఎవరెవరి గురించి అయితే మాట్లాడుకుంటూ వచ్చారో అవే వింటూ పెరిగి మనం కూడా అలాగే చేశాం. కానీ అసలైన దేవుడు లేని వ్యక్తులంగా మనం బ్రతికాము. మునుపు మనకెవరు లేరు? దేవుడు లేడు. మునుపు మనకు ఎలాంటి నిరీక్షణ లేదు. మునుపు మనకు ఎలాంటి ధైర్యం కూడా లేదు. చదవండి ఆ వచనం, 12వ వచనం మరలా. దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనిడి. మనం ఈ రోజున ఈ ఆరాధనా దినమందు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మునుపు మన జీవితం, ముందు మనం ఎలా జీవించాం, ముందు అసలు మన బ్రతుకేంటి అనేది ఈ ఆరాధనా దినమందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇశ్రాయేలీలు ప్రతిసారి ప్రభువు వాళ్ళ మీద ఎంత కృపా కనికరాలు చూపించాడో ప్రతిసారి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? మర్చిపోతూ వచ్చారు. ప్రవక్తల ద్వారా ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎప్పటి వరకు వాళ్ళ జీవితాల్లో అలా జరిగిందంటే, వాళ్ళు చనిపోయే వరకు ఇదే పని. వాళ్ళు మర్చిపోవడం, దేవుడు గుర్తు చేయడం, వాళ్ళు మర్చిపోవడం, దేవుడు జ్ఞాపకం చేయడం. కానీ అవన్నీ దాటి వాళ్ళ జీవితాలన్నీ చూసి ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఆరాధన వర్తమానాలు వింటూ ఆయన బలియాగం గురించి మాట్లాడుకుంటూ, ఆయన సిలువ గురించి మాట్లాడుకుంటూ, ఆయన ప్రేమ గురించి మాట్లాడుకుంటూ, మరలా వారం వారం కొత్తగా ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని ప్రేమించండి, ప్రభువు గురించి మాట్లాడండి అని మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే కారణం, మనం కూడా చాలాసార్లు ఆయన మనల్ని ఏ స్థితిలో నుండి ప్రేమించాడో అది మనం మర్చిపోవడం వల్లే. మొదటిగా మన పాపంలో ఉండగా ఆయన మనలను ప్రేమించాడు. మనకు ఉగ్రతే సరిపోయింది, కానీ ఆయన మనకి పరదేశాన్ని ప్రకటించాడు. చూడండి, ఆ వచనం కూడా ఉంది పై వచనాల్లో. 7వ వచనం, మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి. మనకి ఉగ్రతే సరిపోయింది, కానీ దేవుడు మనల్ని ఎక్కడ కూర్చుండబెట్టాడు? అందరూ ఆ వచనం చదవడం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బైబిల్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మనకు ఉగ్రతే సరిపోయేది, కానీ ఆయన తీసుకెళ్ళి మనలను పరలోకంలో కూర్చోపెట్టాడు. మునుపు మనం దేవుడు లేని వాళ్ళం, వాగ్దాన నిబంధనలు, నిరీక్షణ లేని ప్రజలు. ఇప్పుడు దేవుడు మనకేమనుగ్రహించాడు? ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. చూడండి, అందులోనే ఉంటుంది, క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకుండా అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు మనందరం ఎవరము? దూరస్తులం. ఎవరికి? దేవునికి. కానీ ఇప్పుడు ఎవరము? సమీపస్తులము. ఎంత సమీపస్తులం అంటే, మనం మన గురించి ప్రభువుతో చెప్పడానికి వేరే ఎవ్వరూ అవసరం లేనంతగా ఆయన మనకు సమీప బంధువుడు. మనల్ని ప్రభువు దగ్గర
ఎవరు రికమెండ్ చేయని అవసరం లేదు. ఎవరైనా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, బ్యాంక్లో పని అవ్వాలనుకోండి, ఒక కలెక్టర్ ఆఫీస్లో పని అవ్వాలనుకోండి, ఏదైనా రాజకీయ నాయకుడిని కలవాలనుకోండి, మనందరికీ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందా? ఉండదు. మధ్యలో ఎవరు కావాలి? ఓ మీడియేటర్ కావాలి, మనల్ని రికమెండ్ చేసేవాళ్ళు. ఏమండి పలానా వాళ్ళ మేనల్లుడు అండి, పలానా వాళ్ళ అబ్బాయి అండి, పలానా వాళ్ళ మనవడండి అని ఎవరో మన తరపు ఎక్కడో దూర బంధువును మనకు కొంచెం జత చేసి ఆ పర్సన్కి మనల్ని ఏం చేస్తారు? రికమెండ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఈ వారం ఆగండి, ఈ నెల ఆగండి, ఓ 10 రోజులు ఆగండి అంటారు కదా. వెంటనే అవునా రండి అని మనకి ఎప్పుడైనా గవర్నమెంట్లో కానీ, స్కూల్స్ దగ్గర కానీ, బ్యాంకుల్లో కానీ వెంటనే పనులు అయ్యాయా? లేదు కదా. ఎందుకని? వాళ్లకు మనం సమీపస్తులము. కానీ మనం దేవుణ్ణి సమీపించడానికి మనల్ని ఆయన దగ్గరకు ఎవరూ రికమెండ్ చేయనవసరం లేదు. మనకి ఆయన ఎంత దగ్గర అంటే వేరే ఎవ్వరికంటే కూడా ఆయన మనకు దగ్గర బంధువు. మన ఈ భూమి మీద ఏ బంధుత్వం కంటే, ఏ బంధాల కంటే, ఏ రిలేషన్ కంటే కూడా ఆయన మనకు సమీపస్తుడు. ఆయన మనకున్నంత దగ్గరగా వేరే ఏ జనానికి, ఏ దేవుడు అంత సమీపంగా లేడని మనం చాలాసార్లు ద్వితీయోపదేశకాండంలో 145వ కీర్తనలో మనం చదువుకున్నాం. ప్రభువు ఆయనకు మొర్రపెట్టు వారికి ఎలా ఉంటా? సమీపంగా ఉంటా. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఎంత దగ్గరగా అంటే నేను మౌనంగా రోధించిన ఆయనకు వినబడే అంత దగ్గర. నా పెదాలు తెరిచి నేనేం పలకకపోయినా నా మనసంతా తెలుసుకునే అంత దగ్గరగా. మనం ఎవరినైనా ఈ భూమి మీద ఎంత ప్రేమించినా అపార్థాలు వస్తున్నాయి కదా. ఎందుకని? వాళ్ళంత సమీపంగా మనతో లేరు, మనం అంత సమీపంగా వాళ్ళతో లేము. లేదంటే వాళ్ళు ఏదనుకుంటున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా మనం అర్థం చేసుకోకపోవచ్చు, మనం వాళ్ళకు అపార్థం అవ్వచ్చు. కానీ మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించవలసిన ప్రభువు ఎంత సమీపస్తుడంటే మనం ఏం చెప్పినా చెప్పకపోయినా మన గురించి సమస్తం ఆయన ఎరిగిన దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. ఎంత సమీపస్తుడంటే ఆయన ఏ సమయంలో పిలిచినా పలికే దేవుడు. ఇప్పుడు కుదరదండి, ఇంకా టైం అయిపోయిందండి, 8 అవర్సేనండి అనేమన్నా ఉందా? అండి పగలంతా ఆయనకి చాలా వినత పత్రాలు వచ్చాయండి, ఇప్పుడు ఆయన రెస్ట్లో ఉన్నాడని ఏమన్నా ఉందా? లేదు. ఇవాళ ఆయన నైట్ డ్యూటీ అండి, పగలు కుదరదండి ఎక్కడన్నా ఉందా? లేదు కదా. అర్ధరాత్రి, అపరాత్రి, పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం ఎప్పుడైనా పిలువు, ఎన్నిసార్లైనా పిలువు, ఎంతైనా చెప్పు. ఓపిగ్గా వినే దేవుణ్ణి మనం ఎంత ఆరాధించాలండి, మనం ఎంత ప్రభువుని స్తుతించాలి, కొనియాడాలి, ఆయన ప్రేమను మనం ఎంత గౌరవించాలి, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఎంత గుర్తుపెట్టుకోవాలి. ఆరాధన అంటే ఏమాత్రం పెదవులు కూడా తెరవలేని పరిస్థితిలో మనం ఉండగా ఇవన్నీ చెప్పుకున్న విషయాలన్నీ వారం వారం మనం మర్చిపోతూ ఉంటే మనల్ని ఏమనొచ్చు? మనం ఓ పేరు పెట్టుకుంటే మీరేం పెట్టుకుంటారు? ఇన్ని చేసిన ప్రభువుకి నోరు తెరిచి ఆరాధించలేకపోతే మనకేం పేరు పెట్టచ్చు? మీరెవరన్నా ఒకరు చెప్పండి. కృతజ్ఞత లేని వారు, అన్నీ తీసుకుంటాం మర్చిపోయేవాళ్ళు, ఇంకేమంటారండి? కుక్క కన్నా విశ్వాసం ఉంది కానీ మనుషులకి విశ్వాసం లేదంటారు కదా. చాలా మాటలు. మన దగ్గరే ఎవరైనా ఏదైనా పొంది అసలు ఏమి మన గురించి ఏం సంతోషం లేకుండా ఉంటే వాళ్ళని ఏమంటాం? అలాగే అంటే అబ్బా ఈమె ఎలా మర్చిపోయింది, ఆయన ఎలా మర్చిపోయాడు అనుకుంటాం. మనం ఎంత మర్చిపోతున్నామో ప్రభువుని ఆరాధించవలసినంత ఆరాధించలేకపోతున్నాం. ఆయన ఎంత కనికర సంపన్నుడో ప్రతిసారి మర్చిపోతూ ఉన్నాము. అందుకే ఈరోజు మరలా దేవుడు మనకు కొత్తగా గుర్తు చేస్తున్నాడు. మన అపరాధంలో, పాపంలో ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనకి ఉగ్రతే సరిపోయిద్ది, మనం నరకానికి చెందిన వాళ్ళం, కానీ దేవుడు మనల్ని పరలోకంలో కూర్చుండపెట్టాడు.
మన వాగ్దాన, నిరీక్షణ, నిబంధన లేని ప్రజల దేవుడు మనకు వాగ్దానాన్ని ఇచ్చాడు. మునుపు మనం దూరస్తులము, ఇప్పుడు ఆయన మనలను సమీపస్తులుగా చేశాడు. మునుపు మనం సమాధానం లేని వాళ్ళం. చూడండి 14 వచనం చదవండి. సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఎందుకని దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను. ఎందుకు ఇదంతా ఆయన చేశాడు? మనల్ని దేవునితో సమాధానం చేశాడు ఆయన. సో 5వదిగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే యేసుక్రీస్తు వలన దేవునితో మనకు సమాధానం దొరికింది. ఇది ఎప్పుడు పోయింది? ఎప్పుడైతే మనిషిలో వచ్చిందో అప్పుడు మనిషికి దేవునికి ఉన్న సత్సంబంధం తెగిపోయింది. ఎప్పుడైతే క్రీస్తు తన శరీరాన్ని సిలువలో బలి అయ్యాడో, బలి అర్పించాడో, అప్పుడు దేవునితో మనకేం కలిగింది? సమాధానం కలిగింది. మనం డైరెక్ట్గా ఆయన్ని కాంటాక్ట్ చేసే అవకాశం దొరికింది. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో మనం చూస్తే దేవుడు న్యాయాధిపతుల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, యాజకుల ద్వారా మాట్లాడాడు, తన సేవకుల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఏ అవసరం లేకుండా మనమే ఆయన కృపా సింహాసనాన్ని సమీపించే అవకాశం దేవుడు మనకు, ఆయనతో మనకు సమాధానం దొరికింది. మీరు దేవునితో సమాధానంగా ఉన్నారా? అయితే మీరు, నేను, మనందరం ప్రభువుని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. మనం ప్రభువుని ఆరాధించాలి. ఆయనతో మనకు ఆయన సమాధానాన్ని ఇచ్చాడు. చూడండి, అదే దానికే మనం ఆ పాయింట్లోనే 18వ వచనం కూడా రాసుకోవచ్చు. ఆయన ద్వారానే మనము ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మనందరము తండ్రి సన్నిధికి చేరగలిగే ఒక గొప్ప అవకాశాన్ని ఆయన బలి అవ్వటం ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ఏమేం చేశాడో ఇప్పుడు మనం చదువుకున్న 2వ అధ్యాయం మొత్తం అదంతా ఆయన చేసి తిరిగి మనల్ని కూడా ఆయన చనిపోమని చెప్పాడా? లేదు. ఆయన మన కొరకు ఎందుకు చనిపోయాడు అంటే మనం ఆయన కొరకు జీవించినట్లుగా ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు ఎందుకు బలి అయ్యాడు? మనం జీవించినంత కాలం ఆయన కొరకు జీవించాలని, లేదా మనం చనిపోయే వరకు ఆయనకు కృతజ్ఞత కలిగిన వారంగా, ఆయనను ఆరాధించే వారంగా, ఆయన ప్రేమించే వారంగా, మన సమస్త శరీరం ద్వారా ఆయన గణపరిచే వారంగా ఉండాలని ఆయన మనలను ప్రేమించాడు. అందుకే మనం చదువుకున్న మొదటి వచనం ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎలా? మన శరీరం ద్వారా. నేనొక మంచి క్రీస్తు కుమార్తెగా, కుమారునిగా జీవించి మంచి వాసనగా ఉండుటకు ఆయన నా కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకొను. అదే ఈ గలతీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీ మన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రికలోనే 2:20 అదే మాట పౌలు చెప్పినప్పుడు మనం వింటాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, ఈ జీవితం ఇప్పుడు ఎవరి కోసం అనే ఒక ప్రశ్న. ఈ జీవితాన్ని మనకెవరు అనుగ్రహించారు? చెప్పండి, ఎవరిచ్చారు? డౌట్ వచ్చింది ఏంటండి? ఈ జీవితం ఎవరిది? నా ప్రాణం నీదయ్యా అని పాడతాం కండి. అయ్యా నా ప్రాణం నీది అని పాడుకుంటాం కదా.
నా ప్రాణప్రియుడా అని మనం పాడుకుంటాం. ఇలాంటి ఏమైనా ప్రశ్నలు వస్తే మళ్ళీ మనకు చాలా డౌట్. ఆయన మన ప్రాణప్రియుడు. ఈ ప్రాణం ఎవరిది? ఇది ఎవరు పెట్టిన భిక్ష? కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందిన విశ్వాసం వలన జీవించుచున్నాను. కాబట్టి నా కొరకు ఆయన బలైపోతే నేను నా శరీరంలో ఆయన కొరకు జీవించాలి. ఆయన నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఇంకొకరి కోసం ఏం చనిపోనవసరం లేదు. కానీ నా జీవితంలో ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రభువు కొరకు జీవించాలి. అందుకని అదే పౌలు ఏం చెప్తా అంటే, జీవించుటైతే ఏమంటాడు? జీవించుట, చూడండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకని? బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే ఎక్కడ ఉంటాం? క్రీస్తుతో ఉంటాం. కానీ చాలా కష్టం అలా చెప్పడం, అంత తేలిక కాదు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన మిగిలిన జీవితంలో మన చూపు ద్వారా, నోటి ద్వారా, మన చేష్టల ద్వారా, మన నడత ద్వారా మనలో మనం ఇతరులకి ప్రభువుని చూపించే వారంగా ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించి ఎందుకు బలిగా అప్పగించుకున్నా అంటే మనం వాసనగా ఉండాలని. మనం ఇంకొక వచనం చూసి ముగించుకుని ప్రభువుని ఆరాధిద్దాం. పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 2:22. ఇదొక ఆయన బండ గుర్తులాగా పెట్టుకోవాలి. 1 పేతురు 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. అమ్మ 21 కూడా చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ జీవితం ప్రభువు కొరకే అన్న వచనం దగ్గర ఈ జీవితంలో నేనేం చెయ్యాలి అనే ఒక సమాధానం 1 పేతురు 2:22లో మనం చూస్తాం. ఆయన మన కొరకు బాధపడి మనం తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మనకు మాదిరి ఉంచి పోయాను. మనం మిగిలిన జీవితం ఎవరి అడుగు జాడల్లో నడవాలి? ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవాలి. చూడండి, ఆయన అడుగు జాడలు ఏంటంటే ఇక్కడ అందరు వినాలి. ఆయన అడుగు జాడలు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అది మనం జీవించవలసిన జీవితం. చాలాసార్లు మన జీవితంలో ఇలా కనబడలేదు కాబట్టి చాలామంది మనలో ప్రభువుని చూడలేకపోయారు. అంతే కదా? ఆయన కూడా మన కొరకు బాధపడి మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలని చనిపోయాడు. ఎఫెసీ 5:2లో మనం పరిమళ వాసనగా ఉండాలని ఆయన మన కొరకు చనిపోయాడు. ఇక్కడ ఆయన మన కొరకు ఎందుకు చనిపోయాడంటే మనం ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఏంటి ఆయన అడుగు జాడ అంటే? ఆయన పాపం చేయలేదు కాబట్టి పాపం నుంచి పరిహారం పొందిన మనం ఇకను పాపములో జీవించకుండా మనం ప్రభువుని ఆరాధించాలి. లోకమంతా, ఈ మనుషులంతా, ఈ లోకమంతా ఎవరి ఆధీనంలో ఉంది? దుష్టుని ఆధీనంలో ఉంది, పాపపు ఆధీనంలో ఉంది. మనందరూ ఈ పాపపు లోకంలో జీవిస్తూ ఉన్నాము. మనకంటే పాపం, మలినం లేదా ఏవైనా బలహీనతలు, ఏదైనా ఏ విషయమైనా సరే ఎప్పటికప్పుడు మనం ప్రభువు పాదాల దగ్గర దేవుడు ఎప్పుడైతే మనకు అవగాహన కలుగచేశాడు, లేకపోతే మనకు అర్థం అవుతుందో మనం పాపం చేశామని, తప్పు చేశామని, సరైన దారిలో లేమని, మన అడుగు జాడల్లో మంచితనం కనపట్లేదు అర్థమైనప్పుడు వెంటనే మనం దాన్ని ఒప్పుకుని
విడిచిపెట్టి మరలా మనల్ని రెన్యూవల్ చేసుకోవాలి, మనల్ని మరలా నూతన పరుచుకుంటూ ఉండాలి. అది ప్రతిరోజు మన జీవితంలో జరగాలి. ఇవాళ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నామని ఇక మనం చనిపోయే వరకు అదే మనసుతో అదే ఉత్సాహంతో కొనసాగలేకపోయాం కదా. చాలాసార్లు మనం పడిపోయాము. మన నోటి ద్వారా, మన నడత ద్వారా, మన చేతుల ద్వారా, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు, తలంపుల ద్వారా అనేక సార్లు మనం పడిపోయాము. ఇవన్నిటి నుంచి మనం తిరిగి లేచి ఎప్పటికప్పుడు మన రక్షణను ఏం చేయాలి? నూతన పరుచుకుంటూ ఉండాలి. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. చదవండి అది. సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనం చూడండి 2వ వచనంలో సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు సమర్పించి అనే మాట. ఆయన తన శరీరాన్ని మన కోసం సమర్పించాడు కదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన శరీరాల్ని తిరిగి ఆయనకి ఎలా సమర్పించాలంట? సజీవ యాగముగా. సజీవం అంటే ఏంటి? బ్రతుకున్నట్ట, చనిపోయినట్ట? వినండి అందరూ, బ్రతుకున్నట్టే కదా. యాగము అంటే అర్పించడం. మనం బ్రతుకుండగానే మన శరీరంలో మన శరీరాన్ని ఆయనకి యాగముగా అప్పగించడం, అది సజీవ యాగం. బ్రతుకుండగానే ఎవరైనా యాగం అయిపోతారా? దాని అర్థం ఏంటంటే, నాకు అర్థమైంది, బ్రతుకుండగా యాగం అయిపోయేటట్టుగా ప్రభువుకి మన నోటి ద్వారా, మన చేతుల ద్వారా, నడతల ద్వారా, ప్రవర్తన ద్వారా ప్రభువుని మనలో చూపించగలగడం. దానికోసం మనం ఏం చేయాలంట? ఈ లోక మర్యాదను అనుసరించద్దు. ఈ లోక నడత, ఈ లోక విధానాలు, ఈ లోక ప్రవర్తన, ఈ లోక విషయాలు, పారంపర్యాచారాలు ఏదైతే ఈ లోకం అనుసరిస్తుందో దాన్ని మనం కూడా అనుసరించామనుకోండి, మనలో ఎవరు లేనట్టు? క్రీస్తు లేనట్టు. మనల్ని ఆయన ప్రేమించాడు కానీ మనం ఆయన్ని ప్రేమించినట్టు కాదు. కాబట్టి ఈ లోక నడత నాలో ఎక్కడైతే ఉందో అక్కడ నన్ను నేనేం చేసుకోవాలి? సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించుకోవాలి. ప్రభువా, ఇది నీ పద్ధతి కాదు, ఇది నీ ఆలోచన కాదు, ఇది నీకు ఇష్టం లేదు, కానీ నా జీవితంలో జరుగుతూ వస్తుంది పదే. ఎంత వద్దనుకున్నా కొన్ని విషయాలు నేను విడిచిపెట్టలేకపోతున్నాను. నన్ను నేను సజీవ యాగంగా ఈ విషయం దగ్గర నీకు అప్పగించుకుంటున్నాను అని ప్రభువుతో చెప్పడం. సజీవ యాగంగా. ఇది ప్రభువుకి ఇష్టం లేదు, ఈ పని ప్రభువుకి ఇష్టం లేదు, ఇలా నడిస్తే ప్రభువుకి ఇష్టం లేదు, ఇలా మాట్లాడితే ప్రభువుకి ఇష్టం లేదు, కానీ నాకు ఇష్టం, ఈ విషయం నాకు ఇష్టం, ఈ పద్ధతి నాకు కొంచెం బాగుంది, ఈ విధానంలో భలే హ్యాపీగా ఉంది అనేది సిలువ వేసుకోవడం సజీవ యాగం. నాకు ఇష్టమైంది ప్రభువుకు నచ్చినప్పుడు నేను వదిలేసుకోగలగడం, అది సజీవ యాగంగా ప్రభువుని ఆరాధించడం. దానికోసం నేనేం చేయాలంట? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి. మొదటి విషయం ఏంటి చెప్పండి? మనస్సు మారాలి. మనందరికీ మారు మనస్సు కావాలి. చాలాసార్లు ఎఫ్ఎస్సి పత్రిక మేము ధ్యానించినప్పుడు రామర్పాడులో గుణదల్లో ఈ వచనాలు చదువుకున్నాం. మొదటిగా మన మనస్సు మారాలి, మనకి మారు మనస్సు కావాలి, మనకి మారు మనస్సు కావాలి. మంచి మనస్సేనా మనందరిది? చెప్పండి. మంచి వాళ్ళమే కదా. వాళ్ళు భలే మంచోళ్ళండి, వీళ్ళు భలే మంచోళ్ళండి, చాలా మంచోడండి అంటాం కదా. ఆడిని కదపనంతవరకు ఆడు కూడా మంచోడు, ఈమెని కదపనంతవరకు ఈమె నన్నేమో అన్నంతవరకు నేను మంచిదాన్ని కదా. మనల్ని ఎవరు కదపనంత వరకు మన అందరం మంచి. కానీ దేవుడికి కావాల్సింది మంచి మనసు కాదు, మారు మనస్సు. నేను మారు మనస్సు పొందాలి. దేవుడికి అవసరమైంది మారు మనస్సు, మంచి మనస్సు కాదు. మారు మనసు పొందితే మనం ఏం చేస్తామంటే తర్వాత
నూతనపరచబడతాం. ప్రతిరోజు మనం మారిన మనస్సుని ప్రతిరోజు నూతనపరచుకోవడం అంటే రెన్యూవల్ చేసుకోవడం, కొత్తగా చేసుకోవడం. ఎందుకని? ప్రతిరోజు మనం తిరిగేది లోకంలోనే. దేవుణ్ణి ఎరగని వారి మధ్య మన పనులు, దేవుని ఎరగని వారి మధ్య మన చదువులు, ఉద్యోగాలు, దేవుని ఎరగని వారి మధ్యలోనే మన కుటుంబం ఉంటుండగా, లోకం ఉంటుండగా, ఏదైనా పాపం మనల్ని అంటుతూ ఉండగా, ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనం నూతన పరచుకోవడం, అదే రెన్యూవల్ చేసుకోవడం. చేసుకోకపోతే లైసెన్సులు రెన్యూవల్ చేయలేదనుకోండి, ఏమవుతుంది బావగారు? రెన్యూవల్ లేకపోతే మనం కూడా ఎక్కడో చోట వెల చెల్లించాల్సి వస్తుంది, పోగొట్టుకోవాల్సి వస్తుంది, పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు పాతబడిపోకుండా మన ఆత్మను ఏం చేయాలి? నూతన పరచుకోవాలి. తర్వాత రూపాంతరం పొందాలి, దేవుని స్వరూపంలోనికి మనం రావాలి. ఇది సజీవ యాగంగా మన కొరకు బలి అయిన ప్రభువుకి మనల్ని మనం తిరిగి అప్పగించుకోవాలి. పౌలు చెప్పినట్టు అప్పుడు మనం కూడా చెప్పగలం, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కొరకే నా మిగిలిన జీవితం అంతా ఈ శరీరంలో నేను దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాను. పేతురు చెప్పినట్టుగా ఆయన మన కొరకు బాధపడి మనము కూడా తన అడుగు జాడలి యందు నడవలనని తన్ను తాను మన కొరకు బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను. మనం ఏం చేయాలంటే మనం కూడా అలా ప్రభు ప్రేమను అర్థం చేసుకుంటూ ప్రభువుని ఆరాధించేవారుగా మారాలి. అసలు మన నోరు తెరవకపోతే ఈ ఉదయకాల సమయంలో ఈ 11 నెలల గురించిన కృతజ్ఞత నిజంగా మన హృదయంలో ఉంటే మనందరం నోరు తెరిచి ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభువా, నేను ఎంత దూరంగా ఉన్నానో నువ్వు నన్ను సమీపస్తురాలుగా చేశావు. నాకు ఏ వాగ్దానం, నిరీక్షణ, నిబంధన లేదు. నువ్వు నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చావు, నీతో సమాధానాన్ని ఇచ్చావు. నాతో ఎవ్వరూ సహవాసం చేయలేనంత పాపంలో నేనుండగా నువ్వు నన్ను ప్రేమించావు, నా కోసం క్రయధనాన్ని చెల్లించావు, నా కోసం మొత్తంగా బలైపోయావు. నేను పరిమళ వాసనగా ఉండాలని, నేను చక్కగా ఉండాలని, నీ అడుగుజాడల్లో నడవాలని, నేను నిన్ను ఆరాధించకుండా ఉండలేను ప్రభువా అని మనల్ని మనం ప్రభువుకి సజీవ యాగంగా అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక.